ఆ పద్యాన్ని ఇచ్చారు. మామూత్ర పురీషంపులు భామ వేదంపులెరుగు పావనములు నీవి మేలి వస్తువుల ప్రియధామమయ్యుండుము ఇంపు తలపనమాపులు అని. ఒకప్పుడు సమస్త దేవతలు గోవు ఎందు ఉన్నాయి, నాకు మాత్రం స్థానం లేదని లక్ష్మీదేవి వెళ్ళి గోవుని ప్రార్థించింది, నాకు కూడా స్థానం ఇవ్వని. నువ్వు చించిన లక్ష్మివి, ఒక చోట ఉండవు, అందుకని నీకు నా దగ్గర స్థానం ఇచ్చి ప్రియంగా ఉంచుకోవడం సాధ్యం కాదన్నాయి గోవులు. అంటే లక్ష్మీదేవి అంది, ఒకడు ధర్మాన్ని పట్టుకున్నప్పుడు నేను వాడి దగ్గర ఉంటాను, వాడి ధర్మం వదిలిస్తే నేను వాడిని వదిలేస్తాను. నేను కదలకపోతే అధర్మాత్ముడు కూడా శక్తివంతుడుగా మిగిలిపోతాడు. కాబట్టి అధర్మం పెరిగినప్పుడు నేను వదిలిపెట్టాలి, నా కదలికలో ధర్మాధర్మములు నిలబడతాయి, అందుకని మీరు నన్ను ఆదరించగలరు అంటే అప్పుడు గోవు ఈ మాట చెప్పారు. మామూత్ర పురీషంబులు భామ వేదంబులెరువు పరమ పావనములు. వేదాలకు కూడా తెలుసు, ఓ లక్ష్మి, మా మూత్ర మలము అంటే పేడ ఈ రెండు పరమ పవిత్రం కావున ఈ మేలు వస్తువుల ప్రియధామమయ్యుండు, నువ్వు ఈ గోమూత్రంలో గోమయంలో శాశ్వతంగా ఉండు అని. అందుకే ఆవు పేడలో ఆవు మూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంది. మీరు చూడండి, ఆవు ఎక్కడ తిరుగుతూ గోమయం వదిలిందో గోమూత్రం వదిలిందో అక్కడ భూమి అంత సారవంతమైపోతుంది. నేను మళ్ళీ అంటున్నాను ఈ మాట, నేను గొప్ప కోసం అంటలేదు. మా గోశాలలో శారదా నవరాత్రులు వచ్చే ముందు ఆవుల్ని తిప్పి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఈ మూత్రం పేడ వదిలిపెట్టిన చోట గుమ్మడికాయలు వేస్తాం. ఒక్కొక్క గుమ్మడికాయ ఇంతంత కాయ కాస్తుంది. అక్కడ ఈ మాది ఫలాల చెట్లకి ఇంతంత మాది ఫలాలు కాస్తాయి. మామిడి చెట్లు పెంచుతాం, ఇంతంత మామిడికాయలు కాస్తాయి. నేను అబద్ధం చెప్తున్నానంటే మీరు కాకినాడ గోశాలలో చూడొచ్చు, నేను చెప్పింది నిజమో అబద్ధం. ఇవి ఆ అధ్యాయంతో హోమం చేసేటప్పుడు అప్పటికప్పుడు కోసి తీసుకొచ్చి హోమం చేస్తాం. అంటే గోమూత్రం గోమయం పడ్డ చోట అంత సారవంతమైన పదార్థాలు వస్తాయి. ఇంకా అంతకన్నా లక్ష్మి ఏముంటుంది? సరి అయిన ఆహారం దొరికితే మంచి బలం, పుష్టి మనిషి పని చేయగలుగుతాడు. సరైన ఆహారం దొరకకపోతే శరీరం రోగగ్రస్తం అవుతుంది. కాబట్టి లక్ష్మి గోవు యొక్క మూత్రమునందు పేడ ఎందు శాశ్వత నివాసం. పైగా అవి అందుకే సువాసన భరితం. గోశాలలో దీపం పెట్టడం అంత గొప్ప విషయం అని పెద్దలు ఎందుకు చెప్తారంటే లక్ష్మీదేవికే జ్యోతిస్వరూపం అని పేరు. ఇక అమ్మవారు ఉన్న చోట దీపం పెట్టడం అంటే, గోశాలలో దీపం పెట్టడం అంటే లక్ష్మీ నిలయంలో దీపం పెట్టడం. వైకుంఠంలో లక్ష్మి ఉన్న చోటికి వెళ్ళి దీపం పెడితే ఏ ఫలితమో గోశాలలో దీపం పెట్టడం అంతే. మీరు కావాలంటే కార్తీక మాస వైభవం గురించి దీపాల విషయంలో స్కాంద పురాణంలో చెప్పిన విషయాలు పరిశీలిస్తే మీకు ఈ విషయాలు కనపడతాయి. అందుకే గోశాలలో దీపం పెడితే ప్రత్యేకం ఒక శ్లోకం కూడా చెప్తారు, ఇంత గొప్పది ఆవు దగ్గర దీపం అని. కానీ దాన్ని తగిలేటట్టు పెట్టకూడదు, కొంచెం దూరంగా పెట్టాలి, దాన్ని భద్రంగా పెట్టాలి ఆ దీపాలు. కాబట్టి గో మూత్రము గోమయము లక్ష్మీస్థానం. అందుకే ఆవు పేడతో నీళ్లు కలిపి కలాపి చిలకరించడం, ఇది పవిత్రం అవ్వాలనుకున్నప్పుడు గోమూత్రం గోమయం దానికి తగిలేటట్టు చూడడం, ఇంటి ముందు ఆవు పేడ అలికి ముగ్గులు పెట్టడం, ఇవన్నీ కూడా పూర్వం ప్రాంగణాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు. తరువాతి చిత్రంలో గోవుకి గ్రాసం ఇవ్వడం పరిస్థితులలో వచ్చేటువంటి చిత్రం. ఇది కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు కాకినాడ పట్టణానికి వచ్చి గోశాలలో చాతుర్మాస్యం చేశారు.